ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఈ లోకానికి ఎంత ఆశీర్వాదకరమో, ఆయన గనక పుట్టకపోయి ఉంటే ఈ లోకమంతా, మనుషులంతా, మనమంతా ఏమైపోయే వాళ్ళమో అది మనం ఊహించలేం. సో అద్భుతమైనటువంటి మరి సంఘటన, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి సంఘటన, ఏ మిరాక్యులస్ అండ్ రేర్ అండ్ వన్ అండ్ ఓన్లీ యునిక్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి, ఎవరు ఊహించినంత గొప్పగా కార్యము జరిగింది అని అంటే, ఒక సంఘటన జరిగిందంటే అది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక. చాలామంది అనుకుంటారు ఈ క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ అని అనుకుంటారు. నో, ఈ క్రిస్మస్ అనేది మానవాళి అంతటికీ పండుగ. క్రిస్మస్ ఈజ్ నాట్ ద ఫెస్టివల్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ బిలీవర్స్. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ద వరల్డ్. లోకానికే ఇది పండుగ. సో మనందరికీ తెలిసినటువంటి మరి యేసు ప్రభువుని గురించి ఎరగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు ఆయన మన కొరకు, అంటే ఈ లోకంలో ఆయన సిలువ మరణాన్ని పొందాడో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మన కొరకు మరణించాడు అనే విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. సో మనందరికీ తెలుసు కాబట్టి ఫైన్. సో ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు క్రిస్మస్ అనగానే జనరల్గా ఉండేటువంటి మెసేజెస్ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్లో దేవుని కృపను బట్టి గడిచిన 12 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని దేవుడిస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మరి మత్తయి, అదేవిధంగా లూకా, వీళ్ళిరువురు మాత్రమే దాని గురించి రాయటం జరిగింది. మార్క్ కానీ లేదంటే యోహాను కానీ పుట్టుకను గురించి రాయలేదు. సో ఈ ఇద్దరిలో కూడా లూక్ ఎవరైతే ఒక డాక్టర్గా ఉన్నాడో అప్పట్లో, ఆయన చాలా డీటెయిల్డ్గా రాయటం జరిగింది. సో లూకా సువార్త మనం ధ్యానించినప్పుడు ఖచ్చితంగా ఆయన పుట్టుకకు సంబంధించి వివరంగా, అంటే ఇంకా చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఉంటుంది. మత్తయి సువార్తలో బ్రీఫ్గా ఉంటుంది. ఓకే, సో మనం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఉన్నటువంటి ఆ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన అందరికీ తెలుసు ఎలా జరిగిందండి. కానీ దీన్ని, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకని మన జీవితాలతో, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి జీవితంతో, యేసుక్రీస్తు యొక్క పుట్టుకని విశ్వాసులమైన మన జీవితాలతో సరిపోల్స్తే ఎంతగా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుందో ఒకసారి చూద్దాం. లూక్ గాస్పెల్ 1st chapter 26th verse onwards. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. దీన్ని మన జీవితాల్లో ఏ విధంగా అన్వయించుకోవాలో చూద్దాం. రైట్. అండ్ ఇన్ ద 6th month the angel Gabriel was sent from God unto a city of Galilee named Nazareth. చదవమ్మా. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో చాలమ్మా. అయితే ఇక్కడ మనం చూస్తే గాడ్స్ చాయిస్ వాజ్ వెరీ పర్టికులర్. దేవుని యొక్క ఎన్నిక చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. గలిలయ ప్రాంతంలోని నజరేత్ అనేటువంటి ఊరిలో మరియా అనేటామని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వటానికి ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అదే విధముగా హైదరాబాద్ పట్టణంలో, తెలంగాణలో హైదరాబాద్ పట్టణంలో, మౌలాలీలో ఉండేటువంటి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మీ గురించి చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పండి. నేను చెప్పాను కదా, మీ ఊరు, మీరు ఎక్కడ, అంటే హీ హ్యాస్ ఎ వెరీ పర్టికులర్
సెలెక్షన్. ఆయనకి ఒక పర్టికులర్ సెలెక్షన్ ఉంది. మనం అనుకోవచ్చు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఆయన్ని నమ్ముకోవడం కాదండి జరిగింది. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ చూసన్ హిమ్, హీ చోజ్ us. మనం ఆయన్ని నమ్ముకోలేదు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు, మనం ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్తా ఉంటాం ప్రభు గురించి, కానీ వాళ్ళు మారరు, ప్రభువుని నమ్మరు. ఎందుకు ఇంత క్లియర్గా చెప్పినా, ఇన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఎందుకు మారట్లేదు అనేటువంటి ఒక అనుమానం మనకు వస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు దేవుని ఎన్నికలో లేరు అని. హల్లెలూయా. సో వీఆర్ వెరీ పర్టికులర్లీ, స్పెషల్లీ ఎలెక్టెడ్ బై గాడ్ టు బీ హిస్ బిలీవర్స్, టు బీ హిస్ చిల్డ్రన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఆయన పిల్లలుగా ఉండటానికి, మరియను ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువుకి తల్లిగా ఉండటానికి ఆయన ప్రత్యేకంగా గలిలయ ప్రాంతంలో నజరేతు అనేటువంటి గ్రామంలోని ఆమెను ఎన్నుకున్నాడు, మనల్ని కూడా అలా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇస్ ఇట్ గ్రేట్? మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం కదా, మరియమ్మ ఎంత గొప్పదో కదా, ఎంత ధన్యతో కదా. అఫ్ కోర్స్ బైబిల్ కూడా చెప్తుంది నిన్ను ధన్యురాలు అంటారు అని. ఆ పాయింట్ పట్టుకొని మరి రోమన్ క్యాథలిక్స్ అందరూ కూడా యేసు ప్రభు కంటే ఆమెను ఎక్కువగా ఆరాధించేటువంటి పొరపాటు చేస్తూ ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో పోరాడింది, కష్టపడింది మహాత్మా గాంధీ గారు కదా. సో మహాత్మా గాంధీ గారిని మరి జాతిపితగా చెప్తారు, అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన తల్లి గారిని గౌరవిస్తారు, కానీ ఆయన తల్లిని మహాత్మురాలు అంటారా? అనరు. ఎందుకనరు? ఆమె కాదు కదా చేసింది, ఈయన కదా. అదేవిధంగా కొంచెం క్యాథలిక్ సహోదరులు తెలుసుకోవాలి, ప్రభువు చేసిందంతా కూడా. ఓకే, సో ప్రభువుకే మహిమ, ప్రభువుకే ఘనత, ఆయనే దేవుడు. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వర్స్ మనం చూస్తే, సెకండ్ వర్స్, ఇది మనం ఎంత ధన్యులమో తెలియజేసేటువంటి సందేశం. యేసు ప్రభు నమ్మిన మనం ఎంత ధన్యులమో తెలియజేసేటువంటి సందేశం ఇది. వీఆర్ నాట్ ఆర్డినరీ. ఆ తర్వాత 27వ వచనం, 27th verse. To a virgin espoused to a man whose name was Joseph, of the house of David, and the virgin's name was Mary. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. సో ఇక్కడ మనం గమనిస్తే ఆ కన్యక పేరు మరియ. సో ఇదంతా కూడా పాత నిబంధన యొక్క నెరవేర్పు. పాత నిబంధనలో మరి దావీదు వంశములో నుంచి రక్షకుడు పుడతాడనేటువంటి వాక్యం యొక్క నెరవేర్పుని, ప్రవచనాల యొక్క నెరవేర్పుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ఈ సృష్టి యావత్తు పునాది వేయబడక మునిపే ఆయన కూడా ఉన్నాడో, తండ్రి కుమారులు ఏకమై ఎలాగైతే ఉన్నారో, అలాగే దేవుని యొక్క ప్రణాళికలో ఈ సృష్టి యావత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నేను ఉన్నాం. హల్లెలూయా. సో దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభు వారు రావాలి అనేటువంటి ఏ విధంగా ప్రవచనం జరిగిందో, అదే విధంగా నీ కుటుంబంలో నుంచి నువ్వు రక్షించబడాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. We are so special, we are so specially chosen in our generations, in our family, in our community, in our city. మన బంధువుల్లో, మన 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 సొసైటీ సమాజంలో మనల్ని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ ఎన్నిక మనకుందంటే మనం ఎంత ధన్యులమో అర్థం చేసుకోండి. వీఆర్ సో బ్లెస్డ్. దీనికి మించినటువంటి ఆశీర్వాదం ఇంకొకటి లేదు. క్రైస్తవులు కనుక నిజంగా క్రైస్తవుని యొక్క ధన్యతను తెలుసుకోగలిగితే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుకునేటువంటి వాక్యము వారి జీవితంలో నెరవేర్చబడుద్ది. మనం ఏమై ఉన్నామో, మనం ఎంత స్పెషలో తెలియకపోవటం వల్లే మనల్ని మనం తక్కువగా అనుకుంటూ ఉంటాం. వీఆర్ సో స్పెషల్, వీఆర్ సో స్పెషల్, ఎలెక్టెడ్ బై గాడ్, ఎలెక్టెడ్ బై గాడ్. అక్కడ మరియా యేసుక్రీస్తు ప్రభువుకి తల్లిగా ఉండటానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. కానీ మనల్ని దేవుడు యేసుక్రీస్తు వలె ఈ లోకంలో జీవించడానికి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. There is a difference between Mary and us. Mary has chosen to be the mother of Jesus, but we are chosen to be
లైక్ జీసస్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే వాక్యం చెప్తా ఉంది, యాజ్ హీ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఈ లోకంలో ఎట్టివాడే ఉన్నాడు, మనము కూడా అట్టివారమై ఉన్నాము. ఎంత ప్రత్యేకమైన వాళ్ళమో మనం ఒకసారి ఆలోచించండి. డు నాట్ లుక్ ఇన్ టు వరల్డ్లీ పర్స్పెక్టివ్. ఈ లోక సంబంధమైనటువంటి చూపుతో మిమ్మల్ని మీరు కానీ మీ జీవితాలను కానీ చూసుకోబాకండి. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు చూసుకోండి. దేవుని ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి సంగతులు ఏదైతే వాక్యంలో రాయబడి ఉన్నాయో అవన్నీ నీ గురించి నా గురించి. హల్లెలూయా. బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్ అని చెప్తాం, బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ అని చెప్తాం కదా. బైబిల్ అంతా కూడా ప్రేమే, బైబిల్ అంతా కూడా యేసు ప్రభు అని. అండ్ బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ యూ అండ్ మీ ఆల్సో. హల్లెలూయా. బైబిల్ అనేది నీ గురించి నా గురించి కూడా. ఎందుకంటే యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. మేరీ వాజ్ చూసన్ టు బీ హిజ్ మదర్, బట్ వీఆర్ చూసన్ టు బీ లైక్ హిమ్. మనము ఆయన వలె ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లెట్స్ సీ 28th verse. And the angel came unto her and said, Hail, thou art highly favored. The Lord is with thee. Blessed art thou among women. చదవమా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. సో ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే హైలీ ఫేవర్డ్. మరియా ఎలాగైతే హైలీ ఫేవర్డ్, మనము కూడా హైలీ ఫేవర్డ్. మనం కూడా ఎంతో ధన్యులము. దేవుని యొక్క ఆ మహాకృపను పొందుకున్న వాళ్ళం మనం కూడా. ఆమేన్. చెప్పండి మీ పక్కనతో, యు ఆర్ హైలీ ఫేవర్డ్ అని చెప్పండి. ఐఎమ్ హైలీ ఫేవర్డ్ అని చెప్పుకోండి. ఎస్, ఐఎమ్ హైలీ ఫేవర్డ్. నేను ఎంతో ధన్యుడను, నేను ఎంతో ధన్యురాలను. ఎందుకనంటే ఈ మాటలు దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ దూత మరియతో చెప్తా ఉంది, అయితే అదే మాటల్ని దేవుడు ఈ రోజున మనతో చెప్తా ఉన్నాడు. ఎంతకంటే ఏం కావాలి? ఇఫ్ యు హ్యావ్ ఎ ఫేవర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, యూ విల్ బి ది గ్రేట్ పర్సన్ ఇన్ స్టేట్ కదా. నీకు గనక మంచి ఏమంటారు సత్సంబంధాలు, లేదంటే నువ్వంటే మంచి అభిప్రాయము సీఎం గారికి ఉందనుకోండి, నువ్వు స్టేట్లో చాలా గొప్పగా ఉంటావు. అదే ప్రధాని గారి దగ్గర నీకు మంచి ఏమంటారు పేరు, మంచి అభిప్రాయం నీ మీద ఉండి ఆయన నీకు సపోర్ట్గా ఉన్నాడు అనుకోండి, నువ్వు దేశంలోనే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. మరి మనము ఎవరి యొక్క ఏమంటారు కన్సర్న్ కానీ ఫేవర్ని కానీ పొందుకున్నాం? దేవుని. హల్లెలూయా. అంటే ఈ ప్రపంచంలోనే ప్రత్యేకమైన మనుషులం మనం. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, వీఆర్ న్యూ క్రీచర్ అని. వీఆర్ న్యూ క్రీచర్ అని అంటే నూతన సృష్టి. ఆల్ హ్యూమన్స్ ఆర్ డిఫరెంట్. దోస్ హూ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ జీసస్ ఆర్ డిఫరెంట్. ఈ లోకంలో మనుషులందరూ ఒక రకమైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన మనము ఇంకొక రకం. ఎందుకు వేరు మనం అని అంటే, మనలో దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ఉంది. హల్లెలూయా. We have the Holy Spirit in us, which is the gift of God. సో మనం ఎంత ప్రత్యేకమో ఆలోచించండి. బంగారం ఉన్నోడి దగ్గర వాడిని ఏమంటారు గొప్పోడిగా చూస్తారు, డబ్బు ఉన్నోడిని గొప్పోడిగా చూస్తారు, భూములు ఆస్తులు ఉన్నోడిని గొప్పోడిగా చూస్తారు, బాగా చదువు బాగా మంచి పొజిషన్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాడిని గొప్పవాడిగా చూస్తారు. దేవుని ఆత్మ కలిగిన మనం ఇంకెంత గొప్పవాళ్ళం. హల్లెలూయా. We are much greater than anybody else because we have the Spirit of God. We have the favor of God. దేవుని యొక్క దయ మన మీద ఉంది, దేవుని యొక్క కృప మన మీద ఉంది. దేవుని యొక్క ప్రత్యేక ఎన్నిక ద్వారా మనం ఈ రోజున సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నాం. వీఆర్ నాట్ యాక్సిడెంటల్లీ హియర్. మనం ఇక్కడ ఏమంటారు యాదృచ్ఛికంగానో అనుకోకుండానో ఇక్కడ లేం. మనం ఈరోజు ఇక్కడ మనం ఈ విధంగా కలుసుకోవటం అనేది దేవుడు సృష్టి యావత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ ట్రూ బిలీవర్స్ లైఫ్
అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఒక నిజమైన క్రైస్తవుని యొక్క జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్త ప్రకారమే జరుగుద్ది. అందుకని ప్రత్యేకంగా చెప్తాను, నిజమైన క్రైస్తవుడు అంటారు. ఎందుకంటే ఈ రోజున నులివెచ్చని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, ఎక్కువ సమాజం అదే. సో వీ హ్యావ్ ఫేవర్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత 29వ వచనం చూసినట్లయితే, అండ్ వెన్ షీ సా హిమ్ షీ వాజ్ ట్రబుల్డ్ ఇన్ హిస్ సేయింగ్ అండ్ కాస్ట్ ఇన్ హర్ మైండ్ వాట్ మ్యానర్ ఆఫ్ సిచ్యువేషన్ దిస్ షుడ్ బి. చదవమ్మా. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా ఆ మనసులో అనుకుంటుందంట, ఏమై ఉంటది దూత వచ్చింది సడన్ గా, నీవు దేవుని దయను పొందుకున్నావు, దయాప్రాప్తురాలు అంటుంది, ఏమై ఉంటుందని. ఈ సందర్భాన్ని మీకు చెప్తాను. ఇది మనకి సంబంధించింది కాదు, కానీ ఎప్పుడైతే మనం యేసు ప్రభు గురించి సువార్తను ఇతరులకి చెప్తామో, ఇతరులకి చెప్పే ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనం ఎవరో తెలుసా? మనం దేవుని దూతలం. హల్లెలూయా. When we try to proclaim the gospel to the unbelievers, we are the angels of God. Hallelujah. సో మనం ఎప్పుడైతే వాళ్ళకి సువార్త, మీరు గమనించి ఉండొచ్చు, మనం సువార్త చెప్తాము ఏదైనా క్రాస్ రోడ్స్లో అక్కడికి వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు కొంతమంది అసలు దాన్ని అసలు వినరు, వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కొంతమంది ఏమో ఇటు వింటారు, అటు పని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్, చాలా కొద్ది మంది మాత్రమే, ఏంటిది, ఏం చెప్తున్నారు వీళ్ళు, యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు అని ఇటువంటి మాటలు విన్నప్పుడు ఏంటిది, ఏమై ఉంటుంది, వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటిది, దేనికి సంబంధించింది ఇది అని అనుకుంటారు. అయితే ఎప్పుడైతే మనము స్పష్టముగా దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, సువార్తను విన్న వాళ్ళు రక్షించబడతారు. విని రక్షించబడిన మనము వాక్యాన్ని స్పష్టముగా శ్రద్ధగా విని, అందుకే హియర్ డిలిజెంట్లీ అని, శ్రద్ధగా వినండి అని చెప్పి బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంది. మనం చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. వీ హ్యావ్ టు హియర్ ఇట్ వెరీ డిలిజెంట్లీ. మనం ఏదో వచ్చి కూర్చున్నాము, ఏదో చెప్తున్నాడు అలా ఉండకూడదు. అసలు రావటమే ఆశతో రావాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆశతో రావాలి. సో ఇక్కడ ఆమె మనసులో అనుకుంటుందంట, ఏమై ఉంటుంది ఇది అని. అయితే ఇంకొక సందర్భాన్ని మనం చూడాలి ఇక్కడ. అండ్ 30th వర్డ్స్, అండ్ ద ఏంజెల్స్ సెడ్ unto her, fear not Mary, for thou have found favor with God. చదువు. దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. సో ఇక్కడ క్రిస్మస్ అనేటువంటి యొక్క సందర్భము అప్పుడు మరియ జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపించిందో, ఇప్పుడు మన జీవితాల్లో కూడా అటువంటి ప్రభావాన్ని చూపించాలి. యేసు ప్రభువుని మనము రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం ఎంత ధన్యులమో మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా యేసు ప్రభువుని మనము కలిగి ఉన్న తర్వాత మనకు ఎటువంటి భయము ఉండకూడదు. హల్లెలూయా. క్రిస్మస్ అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక అనేది ఏదైతే ఉందో, ఆ పుట్టుక మనలోని భయాన్ని తీసివేయడానికి జరిగింది. హల్లెలూయా. ఇంతకుముందు పాటలో కూడా మనం పాడాం, పాత పాటలు కదా. ఏ భయాన్ని తీసేస్తుందంట? మరణ భయాన్ని. అందుకే పాత పాటలు వినాలి. ఈ కొత్త పాటల్లో పెద్ద విషయం ఏమి ఉండదు, మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, గోల ఉంటుంది, ఏదో అరుస్తుంటారు వాళ్ళు, అంతే తప్ప పాత పాటలు మీరు వినండి, వాక్యమే పాటల్లో మార్చి వాళ్ళు రాశారు కాబట్టి. ఇంతకుముందు పాడాం పాట, ఆ పాటలో ఉంది ఏమనంటే, మరణ భయాన్ని ఆయన తీసేయటానికి పుట్టాడు అని. హల్లెలూయా. సో ఈ లోకములో ప్రతి మనిషి భయపడేది దేనికి? మరణానికి. ఫైనల్గా భయపడేది మరణానికి. రీసెంట్గా జరిగింది ఒక ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ దగ్గర అని. సో అయితే అసలు దాని గురించి టీవీలు అంతా కూడా అదే, ఎక్కడ చూసినా అదే నడుస్తుంది కదా. ఏం జరిగింది అక్కడ? ఒక మరణం జరిగింది. అది ఎంత భయంకరమైందంటే దానికి భయపడిన వ్యక్తి అంటూ ఉండడు. అయితే ఆ మరణ భయాన్ని తీసివేయటానికి,
ఆ మరణ భయాన్ని మనలోంచి తీసివేయటానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. హల్లెలూయా. దానికి సాదృశ్యముగానే అక్కడ మరియతో అంటుంది దూత, అమ్మా భయపడొద్దు అని. సో యేసు ప్రభువుని నమ్మిన మనము యేసు ప్రభువుకి తప్ప ఇంకా దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వీ కెన్ హానర్ ఆర్ వీ కెన్ రెస్పెక్ట్, మనం గౌరవించవచ్చు, అభిమానించవచ్చు, అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరం మనకి లేదు. వీ షుడ్ నెవర్ ఫియర్ ఎనీబడి ఎక్సెప్ట్ ద లార్డ్. మనము యేసు ప్రభువుకి మాత్రమే, దేవునికి మాత్రమే భయపడితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయనకు నువ్వు భయపడలేదనుకో, అందరికీ భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకి భయపడే వ్యక్తి ఖచ్చితంగా నిజాయితీగా ఉంటాడు. హల్లెలూయా. వాక్యాన్ని ఆచరిస్తాడు కాబట్టి, నిజాయితీగా ఉంటాడు కాబట్టి, నిజాయితీ పరుడంటే అందరికీ భయమే. ఒక ఆఫీస్లో మీరు చూడండి, అంటే ప్రైవేట్లో అంత అవకాశం ఉండదు కానీ గవర్నమెంట్ ఆఫీస్లో చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నాడని కూడా, అతను క్లర్క్ అయినా కూడా పైన ఆఫీసర్ కూడా అతనికి భయపడతా ఉంటాడు. ఎందుకని? వీళ్ళంతా లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటాడు, ఆయన ఒక్కడు తీసుకోడు. ఆయన నిజాయితీగా ఉన్నాడంటే ఆయన చూసి అందరూ భయపడతా ఉంటారు. సో ఈ రోజున యేసు ప్రభువుకి మనం భయపడి వాక్యానుసారంగా నిజాయితీగా ఈ లోకంలో, నీతిగా ఈ లోకంలో జీవించినట్లయితే మనం ఎవ్వరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 31వ వచనం, అండ్ behold thou shalt conceive in thy womb and bring forth a son and shall call his name Jesus. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. సో ఇక్కడ ఏమై ఉంటుందా ఈ వార్త అని ఆమె ఎదురు చూస్తున్నప్పుడు ఆమెకు వచ్చినటువంటి వార్త ఏంటంటే, నువ్వు గర్భము ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అనే పేరుని పెడతావు. సో ఇది కొంచెం ఇబ్బందికరమైంది. సొసైటీలో ఇమడలేం. ఇంకా చెప్పాలంటే అప్పుడున్నటువంటి చట్టం ప్రకారం, అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారముతో పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే ఇక్కడ వార్త ఎలా ఉందంటే, ఆమె విన్న వార్త ఆమెకు ఆందోళన కలిగించేదిలాగే ఉంది. నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు అని. అదేవిధంగా ఈ రోజున యేసు ప్రభువుని నమ్మిన మన పరిస్థితి కూడా అదే, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నమ్మిన మన పరిస్థితి కూడా ఈ లోకంలో అదే. మీరు అనేక చోట్ల చూస్తూ ఉండొచ్చు, ప్రత్యేకించి మరి నార్త్ ఇండియాలో యేసు ప్రభువుని నమ్మిన వారిని, బైబిల్ గ్రంథం పట్టుకున్న వాళ్ళని, దేవుని సేవ చేస్తున్న వాళ్ళని, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారిని ఎంతగా హింసిస్తున్నారో, బాధపడుతున్నారో. చాలామంది ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ భయమే. ఎందుకంటే చూస్తున్నారు, సమాజంలో చూస్తున్నారు. యేసు ప్రభు లిటరల్గా పోలీస్ అయితే, ఇప్పుడు యూపీ లాంటి స్టేట్స్లో మరి యాంటీ కన్వర్షన్ చట్టం కూడా తెచ్చేశారు వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఆ చట్టాలు. సో ఎక్కడ వాక్యం చెప్తున్నా, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా ఆ చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పడేస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి సేవ జరుగుతున్నటువంటి మందిరాలను కూడా వచ్చేసి పోలీసులు, పెద్ద పెద్ద హై ర్యాంక్ పోలీసు వాళ్ళు వచ్చేసి మూపిచ్చేస్తున్నారు. సో ఈ భయముతో చాలామంది, ఎక్కువ మంది ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు. కానీ కొంతమంది ఉంటారు మరియలాగా. హల్లెలూయా, హల్లెలూయా. మనకింకా ఆ పరిస్థితి రాలా, మనకింకా అటువంటి భయంకరమైన పరిస్థితి రాలా. కానీ కొంతమంది ఉన్నారు మరియలాగా, వాళ్ళు ఎటువంటి పరిస్థితి వచ్చినా మేము ప్రభువుని విడిచిపెట్టము అని చెప్పి ప్రభు కొరకే నిలబడి శ్రమలు కూడా అనుభవిస్తున్నారు. అవసరమైతే ప్రభు కొరకు హతసాక్షులుగా కూడా మరణిస్తున్నారు. హల్లెలూయా. సో ఈ యొక్క వచనము మనకేం తెలియజేస్తా ఉందంటే, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ జీవితము సుఖమయంగా ఉంటుందని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. ఇట్స్ ఎ ఫాల్స్ టీచింగ్, ఫాల్స్ ప్రీచింగ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా తప్పుడు బోధలు, తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితం హాయిగా ఉంటుంది, అన్ని కష్టాలు పోతాయి, ఏ బాధ ఉండదు, కోట్లు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి. దట్ ఈస్ ఫాల్స్ టీచింగ్, డెవిల్స్ డాక్ట్రిన్. సత్యం ఏంటంటే యేసు ప్రభువుని నువ్వు అంగీకరించావు అని అంటే
నువ్వు ఈ లోకానికి శత్రువు అయ్యావని అర్థం. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. యేసు ప్రభువును అంగీకరించిన క్షణము నుంచి ఈ లోకము నిన్ను ఎలా చూస్తుంది? శత్రువుగా చూస్తుంది. అప్పుడు ఎలాగైతే పెళ్లి కాకుండా గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేసే ప్రమాదం ఉందో, అదేవిధంగా ఈ రోజుకి కూడా యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరిస్తే మనల్ని కొట్టి చంపే ప్రమాదం ఉందా లేదా? ఉంది. ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ స్టిల్ దేర్. అప్పుడెప్పుడో జరిగింది కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. సో మనము ఏమై ఉన్నామనే దాన్ని ఎంత సంతోషంగా స్వీకరిస్తున్నామో, మన మీద లోకము యొక్క శోధన లేదా లోకము యొక్క శ్రమలు ఎన్ని మన మీద వచ్చే అవకాశం ఉందో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్రైస్తవ్యం అనేది ఒక ఇదే ప్రాబ్లం. దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద లేట్ కమర్స్. సో ఏదన్నా అక్కడ ఏదైనా అవన్నీ కాదమ్మా, ఒక చాప తీసుకొచ్చి అక్కడ వేసేయండి ప్లీజ్. ఇంకా డిస్టర్బెన్స్ జరగద్దు వాక్యం అప్పుడు. ఓకే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అక్కడ చాప మీద కూర్చుంటారు. ఈ సౌండ్ కదిలించాలి, ఇవన్నీ చేయొద్దు ప్లీజ్. సో ఎస్, ఇక్కడ మనం గమనిస్తే ఆమెకు ఎంతో సంతోషమైన విషయమే కానీ ఎంత రిస్క్ ఉందో చూడండి. అక్కడ ఉందా లేదా రిస్క్? చెప్పాలి, ఉందా లేదా? ఈ రోజున యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాల్సిన బాధ్యత లేదంటే అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అంగీకరించేటప్పుడు కూడా నీకు ఎంత రిస్క్ ఉందో తెలియాలి. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనము చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు, దేవుడు మమ్మల్ని దీవించాడండి, అన్ని పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, హాయిగా ఉన్నాం, చక్కగా ఉన్నాం అని అంటారు. నేను అంటాను, అయితే మీరు నిజంగా క్రైస్తవ జీవితాన్ని జీవించట్లేదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కరు శ్రమను అనుభవిస్తారని బైబిల్ చెప్తా ఉంది. అలా నీ జీవితం లేదు అని అంటే ఖచ్చితంగా దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఈ సంఘం ప్రారంభించినటువంటి 1 yearకే దేవుని మహాకృపను బట్టి నేను పాస్టమ్ గారు జైలుకి వెళ్ళే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని ఆదివారం చర్చికి వచ్చి ఇంటికి వెళ్ళి మటన్ వండుకొని తిని పడుకొని మళ్ళీ పండగ అప్పుడప్పుడు చర్చికి వస్తే నీకెందుకు వస్తాయి శ్రమలు? రావు. ప్రభువుని గురించి చెప్పే ప్రయత్నం చేయి, సువార్త ప్రకటించు, క్రైస్తవుడిని అని చెప్పు, అందరికీ ఆయన గురించి చెప్పే ప్రయత్నం చేయి, అప్పుడు మొదలవుతాయి. ఆయన కొరకు జీవించు. అసలు ముందు నీ కోసం నువ్వు జీవిస్తే శ్రమలు రావు, నీకు ప్రభు కోసం జీవిస్తే శ్రమలు వస్తాయి. ఎందుకని? ఆయన వెంబడించేవారు ఎలా వెంబడించాలన్నాడు? ఆయన సిలువ ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. టేకప్ యువర్ ఓన్ క్రాస్ అండ్ ఫాలో మీ అన్నాడు ఆయన. ఈ పని మనోళ్ళు క్రాస్ లేదు, మనోళ్ళకి క్రాస్ పక్కన పడేసి మనోళ్ళు వెంబడిస్తున్నారు. అందువల్లే వాళ్ళకి వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు నిజంగా వెంబడించట్లేదు. సో వీ హ్యావ్ టు బి వెరీ పర్టిక్యులర్ యాజ్ అవర్ గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్. ఆయన ఎంత ప్రత్యేకంగా మనల్ని ఎన్నుకున్నాడో, ప్రత్యేకంగా మనల్ని ఏర్పరచుకున్నాడో, ఎంత ధన్యతని, ఎంత కృపను, ఎంత ఫేవర్ని ఆయన మనకిచ్చాడో, మనము కూడా అదే ప్రత్యేకతతో అదే ప్రాధాన్యతను ఆయనకి ఇస్తూ మన జీవితాన్ని జీవించాలి. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, వస్తాయి కూడా. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ ట్రిబులేషన్స్ బట్ బీ ఆఫ్ గుడ్ cheer అన్నాడు ఆయన. శ్రమల్లో ఆనందించేవాడు నిజమైన క్రైస్తవుడు. అందుకే పౌలు గారు అంటారు ఏమని, నేను అతిశయించాల్సి వస్తే మరి ముఖ్యంగా నా యొక్క శ్రమల యందే అతిశయిస్తాను అని. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్, వాట్ ఎ గ్రేట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడు మనం ఆ స్థాయికి వెళ్తాం? ముందు అసలు ఆయన్ని పోలి జీవించడం ప్రారంభిస్తేనే కదా మన జీవితాల్లో ఏదైనా మార్పు వస్తేనే కదా. మన జీవితాల్లో మార్పు ఎందుకు వస్తుంది? రాదు. అందుకే నేను పర్టికులర్గా దయచేసి మీ అందరికీ చెప్తా ఉన్నాను, ప్రతి వారము దేవుడు క్రీస్తు బోధతో మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మీరు వినటమే కాదు,
ఆచరించండి. అదేవిధంగా దాన్ని ఇంకా అనేక మందికి షేర్ చేయండి. తిమోతి గనుపల్లి అనేటువంటి పేరుతో యూట్యూబ్లో ఈ మెసేజెస్ అన్నీ ఉంటాయి, ఫేస్బుక్లో కూడా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక విషయం మనకి తెలిస్తేనే దాన్ని అనుసరించాలా వద్దా అనేది మన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు తెలియకపోతే అనుసరించడం అనేది అసలు లేనే లేదు. అదేవిధంగా క్రైస్తవులకి సత్యము తెలియదు అనే విషయాన్నే మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సత్యము తెలిస్తే ఖచ్చితంగా మనం స్వతంత్రులం అవుతాం. హల్లెలూయా. సో ఇక్కడ ఆమెకి కుమారుడు పుడతాడు అని చెప్తే ఆమె పరిస్థితి ఏంటో మనకు తెలుసు. అదేవిధంగా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం 100% ఉంది. ఆ తర్వాత 32nd verse 32వ వచనం మనం చూస్తే, he shall be great and shall be called the son of the highest, and the Lord God shall give unto him the throne of his father David. చదవమ్మా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. సో యేసు ప్రభువు వారిని ఏమని పిలుస్తారంట? దేవుని కుమారుడు అనబడతాడంట. హల్లెలూయా. సో ఎలాగైతే మరియకు ఆ యొక్క దూత ద్వారా దేవుడు ఆ వర్తమానాన్ని పంపాడో, అలాగే మనకు కూడా పంపాడు, ఈ లోకానికి కూడా పంపాడు. ఏమనంటే, మీరు యేసు ప్రభువుని నమ్మితే మీరు కూడా దేవుని కుమారులు అవుతారు అని. హల్లెలూయా. We'll also become children of God when we accept our Lord and Savior Jesus Christ as our personal Savior. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం కూడా ఏమవుతున్నాం? దేవుని కుమారులం. We are also children of God. యేసు ప్రభు నమ్మని వాళ్ళు మనుషులు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు దేవుని కుమారులు. హల్లెలూయా. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, ఎంత వ్యత్యాసం ఉందో. అదేవిధంగా దేవుని కుమారులు అవటానికి, మనుషుల నుంచి దేవుని కుమారులు అవటానికి ఎంత సులువైన మార్గమో కూడా చూడండి. ఇట్స్ వెరీ ఈజీ కదా. యేసుప్రభు అంగీకరిస్తే చాలు, నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. హల్లెలూయా. సో ఇక్కడ దూత చెప్తా ఉంది, అతను దేవుని కుమారుడు అని పిలువబడతాడు. అంతేకాదు దావీదు సింహాసనం మీద అతను కూర్చుంటాడు అని. హల్లెలూయా. మరి వాక్యము మనకు కూడా ఇదే వాగ్దానాన్ని ఇస్తుంది. పరలోక రాజ్యములో యేసుక్రీస్తు వారితో పాటు మనం కూడా సింహాసనం మీద కూర్చుంటాము అని. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే, యేసుక్రీస్తు బోధన అనుసరించి జీవిస్తే ఖచ్చితంగా 1000 ఏళ్ల పాలనలో ఆయనతో పాటు నువ్వు కూడా సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క రాజ్యాలన్నిటినీ ఏల్తావు. హల్లెలూయా. మీరు లేదా మనము యేసు ప్రభువులో మనల్ని మనం చూసుకోగలగాలండి. హల్లెలూయా. We are no less than Lord Jesus in this world. That is what the word says. ఆయన ఎట్టివాడైనాడో ఈ లోకంలో మనం కూడా అట్టివారమై ఉన్నామనంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా ఆయన లాంటి వారమై లోకంలో అని. అందుకే కదా ఆయన ఆత్మనే మనకి దేవుడు ఇచ్చాడు. సో మీరు యేసు ప్రభువుని చూసినప్పుడు, యేసు ప్రభు గురించి విన్నప్పుడు అది మీ గురించి అని మీరు గ్రహించగలగాలి. అదేవిధంగా మిమ్మల్ని వేరే వాళ్ళు చూసినప్పుడు, మిమ్మల్ని వేరే వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళు మీలో యేసు ప్రభువుని చూడాలి. హల్లెలూయా. దిస్ ఈస్ హౌ వీ కెన్ ట్రాన్స్మిట్ ద ఫెయిత్. విశ్వాసాన్ని ఈ విధంగానే మనము ఇతరులకు ఆపాదించగలుగుతాం. నిన్ను నువ్వుగా నువ్వు చూసుకుంటే ఉపయోగం లేదు. అందుకే పౌలు గారు ఏమన్నారు చెప్పండి? జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తే. ఇట్స్ నాట్ మీ హూ ఈస్ లివింగ్, ఇట్ ఈస్ క్రైస్ట్ జీసస్ హూ ఈస్ లివింగ్ ఇన్ మీ. మనం ఎప్పుడు వెళ్తాం మరి ఆ స్థాయికి? ఎంతకాలం నేనే అని బతుకుతాం? కాదు, ఇట్స్ నాట్ యూ. అండ్ దేవుడు ఇస్తున్న ప్రివిలేజ్ చూడండి. మనం ఈ లోకంలో ఏమని పిలువబడతామంట? దేవుని కుమారులని పిలువబడతామంట. హల్లెలూయా. ఈ రోజున మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని దూషించే వాళ్ళు కూడా వాళ్ళు దేవుడు గొర్రెలేండి అంటుంటారు కదా, హేళన చేస్తూ ఉంటారు కొంతమంది. అవును, నిజమే బాబు, మేము గొర్రెలమే, మేము యేసు గొర్రెలం. హల్లెలూయా.
యేసు అనేటువంటి ప్రధాన కాపరి అలే ఆ ప్రధాన కాపరి అనేటువంటి ప్రధాన యాజకుడు అనేటువంటి యేసుక్రీస్తు గొర్రెలమే మేము. హల్లెలూయా. మేము ఒప్పుకుంటున్నాం. మీరేంటో మీరే ఆలోచించుకోండి. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. And the day is going to come very soon that we are also going to rule all the worlds along with the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభుతో కలిసి సింహాసనం మీద కూర్చొని మనము కూడా ఈ లోకాలన్నింటినీ ఏలబోతున్నాం. దేవుని గట్టిగా చెప్పలు కొడదాం యేసయ్యకి. హల్లెలూయా. ఎంత ప్రివిలేజ్ అండి ఇది, ఎంత ప్రివిలేజ్. మనకు తెలుసు రాజకీయ నాయకుల్లో ఒక సీటు కోసం సొంత అన్నదమ్ములే కొట్టుకొని విడిపోయి విభేదాలు తెచ్చుకొని గొడవలు పడిపోయి వేరే వేరే పార్టీ ఆ సీటు కోసం, ఎమ్మెల్యే సీటు కోసం. దేవుడు మనకు ఉచితంగా పరలోక రాజ్యములో ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చునే అవకాశం. అంతేకాదు దేవుని కుమారులని పిలువబడేటువంటి కృపను ఇస్తున్నాడు, ఇచ్చాడు, మనకైతే ఇచ్చాడు. ఇది లోకమంతటికి ఓపెన్ ఆఫర్. దీనికి నువ్వేమి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం యేసు ప్రభువుని నమ్మితే చాలు. సో ఈ సువార్తనే మనము చెప్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మనమైతే నమ్మాం. సో మన స్థానము, మన స్థితి ఈ రోజున ఎక్కడుందో మనల్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా. మనం ఏదో కింద లో స్టాండర్డ్లోనో లేదంటే ఏమంటారు కింద స్థాయి వ్యక్తులు అని ఎప్పుడు అనుకోబాకండి. వీఆర్ ద మోస్ట్ హై గాడ్స్ చిల్డ్రన్. సర్వోన్నతుని కుమారులం. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినంత వరకు ఆయన దేవుని ఏకైక కుమారుడు. ఎప్పుడైతే సిలువలో మన మరణాన్ని, మన పాపాన్ని, మన దోషాలన్నింటినీ, మన శిక్షను ఆయన మీద వేసుకొని మనల్ని క్షమించాడో, ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచాడో, ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన నమ్మిన వాళ్ళందరము ఆయన సహోదరులు అయ్యాం. ఆయన జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. మనము సో వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ మోస్ట్ హై అండ్ వీఆర్ గోయింగ్ టు సిట్ ఆన్ ద థ్రోన్ అలాంగ్ విత్ ద లార్డ్ జీసస్ అండ్ రూల్ ద వరల్డ్స్. హల్లెలూయా. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా జరగబోతుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో జరిగినవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. జరుగుతున్నవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే జరుగుతున్నాయి. జరగబోయేది కూడా బైబిల్లో ఉన్నదే జరుగుద్ది. ఎంతమందికి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవాలని ఉంది? చేయొద్దండి. ఉందా అందరికీ? ఉంటే ఏం చేయాలా? ఆయన కొరకు జీవించాలా. నీకు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానికోసం చేయాల్సిన కూడా ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఎస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే దానికి కష్టపడాల్సింది కష్టపడాలా. దానికి ఏ కష్టం చేయాలో అది చేయాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలో అది చేయాలా. ఒక ఇంజనీర్ అంటే ఊరకు నేను చేయెత్తగానే వస్తుందా? రాదు. స్కూల్లోనో, కాలేజీలోనో, యూనివర్సిటీలో జాయిన్ అయిపోగానే వస్తుందా? రాదు. దానికి నువ్వు సాధన చేయాలి. అదేవిధంగా క్రీస్తు యొక్క జీవిత విధానాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు మనం ఆ స్థానంలోనికి వెళ్ళగలుగుతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 34వ వచనం, 33వ వచనం. అండ్ హీ షల్ రెయిన్ ఓవర్ ద హౌస్ ఆఫ్ జేకబ్ ఫర్ ఎవర్ అండ్ హిస్ కింగ్డమ్ దేర్ షల్ బి నో ఎండ్. చదవమ్మా. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. సో వీఆర్ గోయింగ్ టు లివ్. మనందరము కూడా ఒక రాజ్యములో ఉండబోతున్నాము. ఆ రాజ్యానికి అంతము లేదు. మనందరికీ తెలుసు ఎన్నో రాజ్యాలు కదా. మనం చరిత్రలోకి వెళితే ఎన్నో రాజ్యాలు, అలెగ్జాండర్ పెట్టుకుంటే ఇంక అందరూ కాకతీయులని, మొఘల్స్ అని, వాళ్ళని వీళ్ళని ఎన్నో రాజ్యాలు వచ్చినాయి. కానీ అవన్నీ ఉన్నాయా? ఎప్పటికీ లేవు కదా. కొంతకాలం ఉన్నాయి. హిస్టరీ మీరు చదివినట్లయితే మొఘల్స్ పీరియడ్ అంటారు. అంటే వాళ్ళ కాలం, మొఘల్స్ కాలం, లేదంటే కాకతీయుల కాలం, ఇట్లా ఈ కాలం ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం తర్వాత ఏమైందని ఆ రాజ్యాలు అంతరించిపోయినాయి, ఇంక లేవు. కానీ ఈ దేవుడు యేసు ప్రభువు మనకు ఇవ్వబోయే రాజ్యం ఏదైతే ఉందో దానికి అంతము లేదు. హల్లెలూయా. అటువంటి రాజ్యములో మనల్ని కూడా సభ్యులుగా, పౌరులుగా
ఆయనతో పాటుగా సదాకాలము నిత్య జీవములో ఉంచాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చెప్పలు కొడతాం యేసయ్యకి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కడన్నా బస్సులో కానీ ట్రైన్లో కానీ మనం ట్రావెల్ చేస్తున్నాం, సరే మనం ఇద్దరం ఉన్నాం, ఒక ఆయన కూర్చున్నాడు, అక్కడ ఒక సీటు పక్కన ఖాళీ ఉంది, ఇంకో దగ్గర ఒకటే సీటు ఉంది. మనం వెళ్ళి ఏం చేస్తామంటే, సార్ మీరు కొంచెం అక్కడ కూర్చుంటారా, మేము ఇద్దరే ఉన్నాం ఇక్కడ కూర్చుంటాం అడుగుతాం కదా. కొంతమంది ఏం చేస్తారు కదా, సార్ నేను లెగవనాను అంతే కూర్చుంటాను. నిజంగా లెగవరండి, నేను ఎక్కడే కూర్చుని, నేను లెగవనాను, నా ఇక్కడే కూర్చుంటాను. ఏది రిజర్వేషన్ లేకపోయినా ఇక్కడ ఇద్దరు కలిసి కూర్చుంటారు, పాపం ఫ్యామిలీ ఉన్నారు, ఆలోచించరు, నేను ఎక్కడే కూర్చుంటాను. పాపం అలా కూర్చుంటారు కొంతమంది. నేను అప్పుడు దిగి వెళ్ళేటప్పుడు నేను అడుగుతాను, సార్ మీ సీట్ తీసుకెళ్ళలేదు సార్, మర్చిపోయారంట. నేను అందరు నవ్వుతారు బస్సులో, అప్పుడు అది వేరే విషయం చెప్తున్నా. అంటే ఒక 5 నిమిషాలు కూర్చునేటువంటి స్థానాన్నే పక్కనోడికి ఇవ్వడానికి ఇష్టపడట్లే. అలా అని చెప్పి అతను నుంచో అలా కాదు, ఇంకో ప్లేస్ ఉంది పక్కనే ఉంది, అక్కడ కూర్చోమంటున్నాను. ఆయన అలాంటి దేవుడు ఏ స్థానాన్ని విడిచిపెట్టాడు తెలుసా, నీకోసం నా కోసం. ఆయన ఎక్కడ? పరలోకంలో ఉంటాడు, సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన. అది వదిలేసాడు నీకోసం నా కోసం. అది వదిలేసి ఈ లోకానికి ఒక మనిషి రూపంలో వచ్చాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే, ఎంత నిన్ను నన్ను ప్రేమిస్తే ఆ పని చేయాలి ఆయన. మళ్ళీ మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలనేది ఆయన ఆశ. హల్లెలూయా. అంత ప్రేమించిన ఆయన్ని నమ్మమంటే నమ్మలేకపోతున్నారు, ఆయన్ని ప్రేమించమంటే ప్రేమించలేకపోతున్నారు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించండి అంటే జీవించలేకపోతున్నారు. ఈ రోజున పిల్లలు అలాగైతే ఉన్నారో విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు ఎంతో వారిని కని, అంటే గర్భం ధరించిన తర్వాత కని పెంచి పెద్ద చేసి చదువులు అని చేపిస్తే కొంచెం 15, 14, 15 సంవత్సరాలు వస్తే తల్లిదండ్రుల మాట వినట్లా, తిరగబడుతున్నారు, అవిధేయులుగా ఉంటున్నారు, పాడైపోతున్నారు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? బాధపడతా కుమిలిపోతా అన్నారు. అలాంటి పరిస్థితిలోనే క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఉన్నాం. మన వల్ల మన ప్రభువుకి బాధను కలిగించకూడదు, గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు మేక్ హిమ్ హ్యాపీ అట్లీస్ట్ నౌ, ఆర్ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పుడైనా లేదంటే ఇప్పటి నుంచైనా ప్రభువుని ఆనందపెట్టే ప్రయత్నం చేద్దాం, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. మీ అమ్మ నాన్న చెప్పినట్టు మీరు చేస్తే మీ అమ్మ నాన్న ఎంత సంతోషపడతారో, ప్రభువు చెప్పినట్టుగా మనం జీవిస్తే ప్రభువు కూడా అంత సంతోషపడతాడు. అలా జీవించకపోవటం అనేది చాలా పెద్ద పాపము. ఇక్కడ మనం గమనిస్తే 34వ వచనాన్ని మనం చూస్తే, దెన్ సెడ్ మేరీ అంటు ద ఏంజల్, హౌ షల్ దిస్ బి, సీయింగ్ ఐ నో నాట్ ఎ మ్యాన్. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. సో మనందరికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. అంటే ప్రభువు నమ్మిన వాళ్ళకి, గొప్ప విశ్వాసంలో ఉన్న వాళ్ళకి ఉండదు, కానీ మిగిలిన వాళ్ళకి ఉంటుంది ఆలోచన, అరే నేను ఇన్ని పాపాలు చేశానే, నిజంగా పరలోకానికి నేను వెళ్తానా, నిజంగా నేను క్షమించబడ్డానా అనే ఆలోచన కూడా ఉంటుంది చాలా మందికి. మనం సువార్త చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ ఇదే ప్రశ్న అడుగుతారు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, ఒక పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేసి అని అడుగుతున్నాడు, ఏమండి ఒక మర్డర్ చేసి వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడా అని. క్షమిస్తాడు, ఎస్, హల్లెలూయా, ఖచ్చితంగా క్షమిస్తాడు దేవుడు. చేయమని చెప్పట్లే ఆయన, నువ్వు తెలియక చేస్తే నిన్ను క్షమిస్తాడు. తెలిసి కూడా చేసావు అనుకో, లాస్ట్ వీక్ మెసేజ్ చూసాం కదా, అన్పార్డనబుల్ సిన్ అని. లాస్ట్ వీక్, ఎస్, బుద్ధిపూర్వకంగా తెలిసి చేయొద్దు, బుద్ధిపూర్వకంగా తెలిసి చేయొద్దు. నువ్వు తెలియక చేస్తే తప్పకుండా ఆయన క్షమిస్తాడు. ఈ రోజున దేవుడు ఎంత ఘోర పాపనైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున మీరందరూ అనుకోవచ్చు, ఏంటి మాకు యేసుప్రభుకి తేడా ఏంటి అని అనుకోవచ్చు మీరు. మీకు లేదా మనకి యేసుప్రభుకి తేడా ఏంటంటే, మనము మన జీవితాల్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లా. అంటే బురదలో ఉన్న మనం బయటకు వచ్చి పరిశుభ్రపరచబడడానికి ఇష్టపడట్లా. పరిశుద్ధుడైన ఆయన మాత్రం మన కోసం ఈ బురద లాంటి లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆయన తన స్థానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆయన తన రూపాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆయన తన స్థితిని, పొజిషన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు మన కోసం.
మనమేదో పెద్ద పోర్టుల్లాగా, మనమేదో పెద్ద గ్రేట్ లాగా, మనం ఉంది బురదలో, మనం ఉంది పెంటలో, మనల్ని బయటికి తీసి కడిగి పరిశుద్ధులను చేయాలని ఆయన ఇంత పని చేస్తే మనం మారడానికి ఇష్టపడట్లా. ఎంతకాలం మారకుండా ఉంటారు? ఎంతకాలం పండగ క్రైస్తవులుగా ఉంటారు? ఎంతకాలం ఆదివారం క్రైస్తవులుగా ఉంటారు? వేస్ట్, ఆ జీవితం వేస్ట్. అన్యుల కంటే భయంకరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. We have to be very careful and particular about the Lord. ఈ జీవితం యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఇది మనది కాదు. ఇంకా ఆయన తన స్వరక్తమైనటువంటి వెలపెట్టి మనల్ని కొన్నాడు. అసలు బైబిల్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ మీరు చూస్తే వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ స్లేవ్స్, వీఆర్ ప్రిజనర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఖైదీ అంటాడు పౌలు గారు, క్రీస్తు బానిసను అంటాడు పౌలు గారు. ఆయన కొనుక్కున్నాడు రక్తం పెట్టి. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనకింకా ఆయన ఫ్రీ విల్ ఇస్తున్నాడు, మనకింకా ఫ్రీ విల్ ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారుతావేమో, నువ్వు మార్పు చెందుతావేమో, ఆయన చెప్పినట్టుగా జీవించడం మొదలు పెడతావేమో, ఇకనైనా మొదలు పెడతావేమో, ఆయన నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. దాన్ని మన వాళ్ళందరూ అవకాశాన్ని గ్రాంటెడ్గా తీసుకొని ఏదో అలా వెళ్ళిపోతున్నారు. అలా కాదు. నువ్వు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపమైనా, నీ జీవితం ఎంత భయంకరంగా ఉన్నా, దేవుడు నిన్ను బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు, నేను హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ గత జీవితంతో ఆయనకి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటావో అదే ఆయనకి అవసరమైంది. నౌ మరి అనుకుంది, ఇది ఎలా సాధ్యమని. నేను అసలు ఊహించలేదు నా జీవితంలో దేవుడు ఈ విధంగా మార్పును తీసుకొచ్చి నన్ను ఈ విధంగా సేవకునిగా చేస్తాడని. నా స్నేహితులకు కానీ బంధువులకు కానీ చాలా మందికి ఇప్పటికీ ఆశ్చర్యం, ఎలా జరిగింది ఇది, ఎలా ఈ తిమోతి గాడు ఈడు పాస్టర్ అయ్యాడు. మా ఫ్రెండ్స్ కూడా, అరే వీడెట్ట పాస్టర్ అయ్యాడు. అది దేవుని వల్లే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో అత్యంత గొప్ప పని ఏదన్నా ఉందంటే అది దేవుని సేవే. దానికి మించిన గొప్ప పని లేదు. ఆ పని నువ్వు కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆ పని నువ్వు కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సువార్త ప్రకటించడం అనేది పాస్టర్లో, ఇవాంజలిస్ట్లో కొంతమందికో దేవుడిచ్చిన బాధ్యత కాదు. ఆయన్ని నమ్మిన ప్రతి క్రైస్తవుని మీద ఉన్న బాధ్యత అది. ఆ పని నువ్వు చేసినట్లయితే నువ్వు కూడా ఆయన సేవకుడివే. అప్పుడు నిన్ను బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. యేసు ప్రభువుని బట్టి దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను అన్నాడు. ఈరోజు మనం కూడా ఆయన ప్రియ కుమారులమే, కుమార్తెలమే. మన యందు కూడా ఆయన ఆనందించాలని అంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఎలా జీవించాడు అలాగే మనం కూడా జీవించాలి. ఇది ఎలా సాధ్యం మీరు అనుకోవచ్చు. అరే నాకు వాక్యం తెలియదే, అరే నాకు ఏ జ్ఞానం తెలియదే, బైబిల్ పెద్దగా చదవలేదే, నేను ఎలా ప్రభు గురించి, ప్రభు సేవ ఎలా చేయగలను అని అనుకోవచ్చు. నాకు కూడా ఏమీ తెలియదు. 13 సంవత్సరాల క్రితం నాకు కూడా ఏమీ తెలియదు. అప్పుడే ప్రారంభించాను బైబిల్ చదవటం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను రుచి చూసి తెలుసుకున్నాను. హల్లెలూయా. ఆయన చేయని అద్భుత కార్యము లేదు. అనేకమైనటువంటి సత్యములతో కూడినటువంటి దేవుని జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎన్నో ఆత్మల్ని దేవుని కొరకు రక్షించే కృపనిచ్చాడు. నేను ఎప్పుడు ఊహించలే ఈ విధంగా నా జీవితం ఉంటుందని. మనం చేయాల్సిందల్లా ఇది ఎలా సాధ్యమని క్వశ్చన్ చేసుకోవటం కాదు, కానీ ఆయన చూపించిన మార్గములో మొదటి అడుగు మనము వేయాల. వెన్ వి టేక్ ఫస్ట్ స్టెప్ హీ విల్ లీడ్ అస్ టు డెస్టినీ. ఒక్క అడుగు మనం వేస్తే గమ్యానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అడుగేయటం మాత్రం నీ పనే. యేసు ప్రభువు వలె జీవించడం ప్రారంభించాలి. నీ ఇష్టపూర్వకంగా. ఆయన బలవంతంగా ఏమి చేయడు. ఆయనతో వచ్చిన ప్రాబ్లమే అది. ఆయన ఎవరిని ఫోర్స్ చేయడు. ఈరోజు ఏందో ఫోర్సబుల్ కన్వర్షన్స్ అని అంటున్నారు, కానీ మనము ఎవరిని ఫోర్స్ చేయం. దేవుడే అసలు ఫోర్స్ చేయడు ఎవరిని. ఫోర్స్ చేసేది ఉంటే ఒక్క మాట చాలు. ఆయన వీళ్ళందరూ నా బిడ్డలు అయిపోవాలంటే అందరూ దేవుని విశ్వాసులుగా మారిపోతారు. కానీ ఆయన ఫ్రీ విల్ ఇస్తున్నాడు, చాయిస్ ఇస్తున్నాడు నీకే.
అందుకే బిల్లీ గ్రామ్ గారు చెప్పారు ఒక మాట, ఏమనంటే నరకం అనేది మనుషుల కోసం కాదంట దేవుడు తయారు చేసింది. నరకం అనేది మనుషుల కోసం కాదంట దేవుడు తయారు చేసింది. ఎవరి కోసం తయారు చేశాడు? సాతాను కోసం, సాతాను అపవాది సంబంధుల కోసం చేశాడు దేవుడు. అయితే నరకానికి వెళ్ళాలనే చాయిస్ నువ్వే తీసుకుంటున్నావంట. హల్లెలూయా, ఎంత గొప్పగా చెప్పారు కదా ఆయన. అంటే యేసు ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభు మార్గంలో జీవించకుండా నువ్వే నరకాన్ని ఎన్నుకుంటున్నావు అన్నాడు ఆయన. నీకోసమైతే చేయలే ఆయన, కానీ నువ్వే కోరుకొని దాన్నే ఎన్నుకుంటున్నావు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సేవకుడు బిల్లీ గ్రామ్ గారు. ఇందులో వాస్తవం ఉందా లేదా? ఉంది. నువ్వు నరకాన్ని తప్పించుకోవడానికి మార్గం నీకు పెట్టినా కూడా, యేసుప్రభు అనే మార్గాన్ని చూపించినా కూడా నువ్వేం చేస్తున్నావు? ఇది వద్దనుకుంటున్నాడు. దాని అర్థం ఏంది? ఇదే నువ్వు. ఎంతకాలం ఇలా? హౌ లాంగ్? ఏ క్షణం మనం మరణిస్తామో మనకి తెలియదు. ఏ క్షణాన ఆయన రాకడ ఉంటుందో మనకి తెలియదు. ప్రభు నమ్ముకున్నానులే అని చెప్పి నులివెచ్చని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ప్లీజ్ బీ కేర్ఫుల్. అది ఎందుకు పనికిరాని జీవితం. ఉమ్మివేస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. లెట్స్ రీడ్ అనదర్ వర్డ్స్. నెక్స్ట్, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు చూడండి, దూత చెప్తున్న ఆన్సర్. అండ్ ద ఏంజెల్ ఆన్సర్డ్ అండ్ సెడ్ unto her, the Holy Ghost shall come upon thee, and the power of the highest shall overshadow thee. Therefore also the holy thing which shall be born of thee shall be called the Son of God. చదవమా. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలం ఎలా అయ్యామనంటే, ఆ మరియ జీవితంలో ఎలాగైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో అలాగే యేసు ప్రభువుని నమ్మిన మనలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలు అయ్యాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేని వారు దేవుని కుమారులు కారు. పరిశుద్ధాత్మని పొందుకోవటం అనేది ఒక అనుభవం, అనుభూతి. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అది మీకుందా? అది ఉండి తీరాలి. దయ్యం పట్టిన ఎక్స్పీరియన్స్ మనం బాగా చూస్తాం కదా, సినిమాల్లో కానీ నిజంగా కూడా చూస్తున్నాం. దయ్యం పట్టిన వాళ్ళని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు తెలుసు మనందరికి కదా. పెద్ద పెద్ద గౌరవిస్తుంటారు. ఎందుకని? వాళ్ళలోకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఆ దురాత్మని ఆ వ్యక్తి అనుభవిస్తుంది. అది మనం కూడా కళ్ళారా చూస్తున్నాం లేదా? చూస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలోకి వస్తే మన బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉండాలి? మార్పు రావాలా లేదా? రావాలి. ఉదాహరణ చెప్తాను. దూత చెప్పింది ఏమని? పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు నువ్వు గర్భవతి అవుతావు. ఒక గర్భం దాల్చినటువంటి స్త్రీని గుర్తించడం సులభమా కాదా? చెప్పాలి. సులభం. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో సులభం అయితే కాదు కదా, ఎందుకంటే తెలియదు. ఒక 6 నెలలు అయింది, అప్పుడు తెలుసుదా? 8 నెలలు అయింది, 9 నెలలు అయింది, తెలుసుదా? తెలియదు. అంటే ఏం జరుగుతుంది? మార్పు జరుగుతుంది. చూసిన వాళ్ళకి ఆమెలో ఒక నూతన సృష్టి జరిగింది అని, అది పెరుగుతుంది అని కళ్ళారా అందరు చూస్తున్నారు లేదా? మరి యేసు ప్రభువు నమ్మిన నువ్వు, మరియ వలె పరిశుద్ధాత్మను పొందుకున్న నువ్వు, నూతన సృష్టిగా మారిన నువ్వు, నూతన సృష్టిగా ఎదుగుతున్నావు అని నీ చుట్టుపక్కల వాళ్ళు చూడగలుగుతున్నారా? లేదు. ఏ మార్పు ఉండదు. పెళ్లి కోసం నీళ్ళల్లో మునిగిలేస్తారు బాప్తీసం క్రైస్తవులు పెళ్లి ముందు. ఎందుకంటే బాప్తీసం తీసుకుపోతే అయ్యగారు పెళ్లి చేయరు. అలాంటి అనుభవాలే. ఒక గర్భవతిని చూస్తే చెప్పేయచ్చు,
చెప్పచ్చా చెప్పలేమా? కడుపు అసలు ఏమీ లేదండి, ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్ టమ్మీ ఉంది, అసలు పొట్టే లేదు. ఏమో 9 నెలల గర్భవతి అంటే ఎవరు నమ్ముతారా? నమ్మరు. అదేవిధంగా చక్కగా పొట్ట ఎత్తుగా ఉంది, అంటే ఇది కొవ్వుతో వచ్చే పొట్ట కాదండి చెప్తాను, రౌండ్గా తెలుసు కదా, ప్రెగ్నెన్సీకి వచ్చే పొట్ట వేరుగా ఉంటుంది. అలా వ్యక్తిని చూసి ఏమో గర్భవతి అంటే నమ్ముతారా? ఈ రోజున నిన్ను నన్ను క్రైస్తవుడు అని అంటే లోకం ఎందుకు నమ్మట్లేదు తెలుసా? మనలో ఆత్మీయ ఎదుగుదల లేదు. ఎదుగుదల ఉంటే అది ఖచ్చితంగా బయటికి కనిపిస్తుంది. 2011 ముందు, 2010 ఆ ప్రాంతములో, దానికి ముందు నాకు ఏమీ తెలీదు ఆత్మీయ జీవితానికి సంబంధించి. ఎప్పుడైతే యేసు ప్రభువుని నిజంగా నమ్మటం మొదలుపెట్టానో, వాక్యాన్ని ఆసక్తితో చదవటం మొదలుపెట్టానో, లోకముతో కాకుండా వాక్యముతో దేవునితో సమయం ఎక్కువ గడపడం మొదలుపెట్టాను, నా జీవితం మారుతా వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి సాధారణమైన తిమోతినే, కానీ ఎలా మార్పు వచ్చిందంటే ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరిగిపోతా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమోనంటే ఆత్మీయంగా దేవుడు నా జీవితాన్ని ఎదిగేలా చేస్తా ఉన్నాడు. అందరూ చూడగలరు. ఈరోజు ఇక్కడ సంఘం ఉందంటే దానివల్లే కదా. ఇప్పుడు ఇది మీరు చూస్తుంది కాదు సంఘం, ఇక్కడ క్రీస్తు బోధలో ఉంది కాబట్టి. అసలు స్టార్టింగ్లో అయితే ఆ జనాభా, ఆ క్రౌడ్ వేరు, అంటే ఆ స్వస్థల కోసం దానికోసం వస్తారు. సో దానికి ప్రాధాన్యత మేము ఇవ్వటం ఆపేసాం, వాక్యానికే క్రీస్తు బోధకి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టాం కాబట్టి సంఘము. ఎందుకంటే జనాలకి ఏం కావాలి? స్వస్థతలు ఇవే కావాలి, వాక్యం కాదు కావాల్సిందే, లేదంటే మాయ మాటలు చెప్పేవాళ్ళు కావాలి. సో ఆ క్రియల్ని, ఆ ప్రవర్తనని, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడనే విషయాన్ని నీ చుట్టుపక్కల వాళ్ళు చూడాలా లేదా? చూడగలగాలి. మరి మిమ్మల్ని మీరు ఒకసారి ఒక్క నిమిషం టైం ఇస్తాను మీకు. మిమ్మల్ని చూసి, మీరు యేసుప్రభుని ఎప్పుడు నమ్ముకున్నారో మీకే తెలుసు, అంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడో మీకే తెలుసు. అప్పటికి దాని ముందు జీవితానికి మీలో ఎంత మార్పు వచ్చింది, ఆ మార్పుని ఎంతమంది గమనించి మిమ్మల్ని అడిగారు, లేదంటే ఆశ్చర్యపోయారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా 90% మందిలో ఈ మార్పు లేదు. కానీ ఉండాలి. దేవుని ఆత్మను పొందుకున్నావంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తా ఉంది, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు మరియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. God hath given us the spirit of power, love and sound mind, not the timid అని ఉంటుంది. మరి ఆత్మ మీలో ఉందా? ఎంతమందిలో ఉంది? ఉంటే గుణాలు కనపడాలి. నేను క్రిస్టియన్ అని క్రిస్మస్ అని, క్రిస్మస్ వస్తే మనోళ్ళు లేశాలు మామూలుగా ఉండవండి. ఇక అసలు అనవసరమైన ఎన్ని చేస్తూ ఉంటారు, శాంటా అని, క్రిస్మస్ ట్రీ అని, అవసరమైన ఉండవు. చాలా బాధాకరం. మొన్న స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ పండుగ జరిగింది. సీఎం గవర్నమెంట్ సరే మనకు కూడా పాస్లు ఇచ్చారు, రమ్మన్నారు, వెళ్ళాం. బాధాకరమైన విషయం ఏంటంటే అన్ని బొమ్మలు, చెట్లు, గిట్లు, ఒక్క వాక్యం రాసిలేదండి అక్కడ. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు కానీ డెకరేషన్ దానికి ఒక వాక్యం రాసిలేదు అక్కడ. ఆదియందు వాక్యము లేదు. ఐ డెంట్ సీ. ఎత్తుకుతా ఉన్నా స్టేజ్ ఎక్కడన్నా ఉంటుందేమో. వాక్యం లేకుండా దేవుడు ఎక్కడ? ఈరోజు క్రైస్తవ సమాజం అట్లాగే అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ కావాలా, అర్ధరాత్రి 11ంటికి లెగవాలా, వేసుకోవాలా, ఎర్ర టోపీలు వేసుకోవాలా, గోల చేసుకుంటా. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారు? చర్చ్ మెంబర్స్ ఇంటికే. ఎక్కడికి వెళ్తారు? చర్చ్ మెంబర్స్ ఇంటికి వెళ్ళి ఆడికెళ్ళి యేసుప్రభు పుట్టాడని పాటలు పాడి, వాళ్ళకి తెలీదండి? తెలుసా తెలీదా? మరి వాళ్ళకా చెప్పాల్సిన సువార్త నువ్వు? దీనికి వీళ్ళకి రిఫరెన్స్ ఏంటంటే ఆ రోజు గోలలో వెళ్ళి అందరికీ చెప్పారని.
ఆ రోజు ఫస్ట్ టైం వాళ్ళకి అప్పుడే తెలిసింది, ప్లస్ తెలియనోడికి వెళ్ళి చెప్పారు వాళ్ళు. ఆ వంక పెట్టుకొని అర్ధరాత్రులు వెళ్ళి అవసరం ఏంటి ఆచారాలు, ఏంటి పద్ధతులు? మన దగ్గర అలాంటివి ఉండవు కాబట్టి మన వాళ్ళకి చాలామందికి నచ్చదు. చాలామంది ఉండే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ అది. అందులో తాగేవాడు తాగుతుంటాడు, లవర్స్ ఉంటారు, ఎవరి పని వాళ్ళు ఉంటాడు అందులో రాత్రిపూట. ఎంత తప్పు ఆలోచించండి అది. వెళ్ళరా, నువ్వు వెళ్ళి క్యారేజ్ ఇక్కడ కాదురా, వెళ్ళు యూపీకి వెళ్ళి చెప్పుకో, సువార్త చెప్పుకో. అర్ధరాత్రి సూట్లు వేసుకోనో లేదంటే అన్నీ వేసుకొని గిటార్లు వేసుకొని స్టైల్గా తిరగటం కాదు ఇక్కడ. క్రైస్తవులకి వెళ్ళి కొట్టి వాళ్ళు పెట్టే స్వీట్లో తినేసి కానుక తీసుకొని వెళ్ళిపోవటం ఇదా? యూపీకి వెళ్ళు, జార్ఖండ్ వెళ్ళు, బీహార్ వెళ్ళు, అక్కడ వెళ్ళి చేయిపో. చేస్తున్నారు, నిజమైన సేవకులు చేస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదాం వాళ్ళ కోసం. అది నిజమైన సేవ, అది సువార్త ప్రకటించడం, అది క్యారల్స్ అంటే అది, అంతేగాని ఇది కాదు. ఇలాంటివి చెప్తామని నేను నచ్చరు చాలామందికి. ఐ డోంట్ కేర్, బికాస్ ఐఎమ్ హియర్ టు ప్రీచ్ ద ట్రూత్. మనుషుని సంతోషపెట్టడానికి లేను నేను ఇక్కడ. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. క్రీస్తు బోధలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం గమనిస్తే ఆమెకి ఏ విధంగా గర్భం వస్తుందని చెప్తా ఉంది. మనం ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకుంటామో కూడా మనకి అర్థమవుతా ఉంది. కానీ ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె యొక్క పరిస్థితి మనకు తెలుసు కదా, అవునా? మీకు ఒక పదం తెలుసో తెలీదో, డాక్టర్స్ తెలిసే ఉంటుంది. గర్భవతి అనే ఒక నడకని ప్రౌడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఏమంటారు? ప్రౌడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆమె బాగా పొట్ట ఎక్కువైపోద్ది కదా. పొట్ట ఎక్కువైపోయేటప్పటికి కొంచెం ఇట్లా అవుద్ది, కొంచెం వెనక్కి, అంటే పొట్ట ముందుకు వచ్చి ఇట్లా నడుస్తూ ఉంటుంది. అవునా కదా? పొట్ట ముందు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రౌడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దట్ వాక్ ఈస్ కాల్డ్ ప్రౌడ్ ఆఫ్, అంటే ఫుల్ గర్భవతి అయినప్పుడు ఆమె నడిచే విధానం అది, దాన్ని ప్రౌడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ఆమెకి తెలియకుండానే ఆమెలో ఒక గర్వం వచ్చి, ఏంటి నాలో ఒక కుమారుడు. మనం ఎంత గర్వపడాలి, మనలో ప్రభు ఉన్నాడంటే. హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే మనం ఎంత హుందాగా ఉండాలి. అయ్యా బాబు, ఇట్ట కాదు మనం ఉండాల్సింది. మనం ఎంత హుందాగా ఉండాలి. ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో. అండ్ అట్ ద సేమ్ టైం మరలా చెప్తున్నాను, ఆ గర్భవతి యొక్క స్థితి, ఆమె గర్భం ధరించింది, గర్భంతో ఉంది, బిడ్డ పెరిగాడు అనే విషయం ఎలాగైతే అందరూ చూస్తారో, మనము కూడా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆత్మలో మనం వర్ధిల్లుచున్నాం అనే విషయం కూడా అందరికీ స్పష్టంగా కనిపించాలా, తెలియాలా. అలా తెలియకుండా అప్పుడు ఇప్పుడు నువ్వు ఒకేలాగా ఉన్నావంటే ఒకసారి నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో. లెట్స్ రీడ్ ద నెక్స్ట్ వర్డ్స్. ఆ తర్వాత వచ్చిన మనం చదివినట్లయితే, and behold, thy cousin Elizabeth, she had also conceived a son in her old age, and this is the 6th month with her, who was called barren. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. సో ఇక్కడ ఈమె, నేను పురుషుని ఎరగని దానను కదా, నాకు ఎలా సాధ్యం ఇది అని ఆలోచిస్తున్నప్పుడు, ఎలా సాధ్యమో చెప్పటమే కాకుండా ఒక ఉదాహరణ కూడా చెప్తా ఉంది. గొడ్రాలైనటువంటి నీ కజిన్ ఎవరైతే ఉందో ఎలిజబెత్, ఆమె ఆల్రెడీ ఇప్పుడు 6th మంత్లో ప్రెగ్నెన్సీలో ఉంది అని. హల్లెలూయా. సో మనము కూడా యేసు ప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో ఎదిగిన వారు ఉంటారు కదా, వారిని మాదిరిగా తీసుకోవాలి మనం కూడా. హల్లెలూయా. అప్పుడు మనకి ఇంకా నమ్మకం పెరుగుద్ది. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు నాలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఒకప్పుడు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించేవాడినో నాకు తెలుసు, చేయని పాపము లేదు. అటువంటి వ్యక్తిని నేను ఈ విధంగా మారినప్పుడు చూసిన వ్యక్తికి ఏమనిపిస్తుంది? అరే, ఇతను ఇలా మారాడంటే నేను కూడా మారచ్చు. దేవుడు ఇతన్నే వాడుకుంటున్నాడంటే నన్ను కూడా వాడుకుంటాడు అనే నమ్మకం మనలో పెరుగుద్ది. హల్లెలూయా. సో అందుకనే మన సహవాసం ఎవరితో ఉండాలి? విశ్వాసులతో ఉండాలి.
ఇంకా చెప్పాలంటే మనకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో వారితో ఉండాలి. పిల్లలకి మనం చెప్తాం స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 4 రోజులకి పరీక్ష యూనిట్ టెస్ట్ అయిపోద్ది. యూనిట్ టెస్ట్ అయిపోగానే ఎవరు వచ్చారు, క్లాస్ ఫస్ట్ ఎవరు అని అడుగుతాం పిల్లలు. ఆ పిల్లోడు ఏం చెప్తాడు, క్లాస్ ఫస్ట్ అంటే ఏదో హారికానో లేదంటే అభిషేకో అంటాడు. అంటే అరే నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయరా, ఏదైనా చెప్తాం మన పిల్లలకి. ఏం చెప్తామండి, పిల్లోడికి చెప్తాం, పాపకు చెప్తాం, ఏమని, హారికానా క్లాస్ ఫస్ట్, అరే హారికతో ఫ్రెండ్షిప్ చేయి. ఎందుకని, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ఈ అమ్మాయి కూడా బాగా చదవటం మొదలుపెట్టి ఈ అమ్మాయి కూడా బాగా చదువుకుంటుంది. అదేవిధంగా మన సహవాసం ఎవరితో ఉండాలి, టీవీ సీరియల్స్తోనా, మరి దాంతోనే ఎక్కువ ఉంటుందే. ఇక ఫోన్ అంటే ఇక చెప్పనవసరం లేదులేండి. ఎట్లా ఎదుగుతాం మనం దేవునిలో? ఎదగలేం. మన సహవాసము దేవుని బిడ్డలతో, ప్రత్యేకించి మనకంటే ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారితో మన సహవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఆత్మీయంగా ఎదుగుతాం. అవర్ ఫెలోషిప్ మ్యాటర్స్. ఈ సంఘం అనే సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేసిందే అందుకు. మనం ఈ లోకంతో కలిసిపోకుండా సంఘముగా లోకం నుంచి వేరు చేయబడి సహవాసులుగానే, విశ్వాసులుగానే, దేవుని శరీర భాగంగానే ఉంటూ ఒకరినొకరు బలపరుచుకోవాలని, ఈ సార్వత్రికమైనటువంటి సంఘములో ఇంకా నూతన ఆత్మల్ని జోడించి ఆయన యొక్క సంఘాన్ని పెంచాలని దేవుడి యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సహవాసానికి బయట ఉంటున్నాం, లోకంతో ఎక్కువ సహవాసం చేస్తున్నాం. ఈ లోకముతో సహవాసము దేవునితో వైరము. ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. కానీ క్రైస్తవులందరూ కూడా ఎక్కువ మంది లోకంతోనే సహవాసం చేస్తారు. సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ ఫెలోషిపింగ్ విత్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్ టాకింగ్ విత్. ఎలాంటి మనుషులతో మాట్లాడుతున్నాం, ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తా ఉంది. మనందరికీ తెలుసు, 6 నెలలు తిరిగితే వాళ్ళు అవుతారు, వీళ్ళు. అదే మనం సహవాసం దేవునితో చేస్తే, వాక్యంతో చేస్తే, ఆయన మారడు కాబట్టి ఖచ్చితంగా మనమే మారుతాం. హల్లెలూయా. If you fellowship with anybody else, there is a possibility that you may change or he may change. But if you fellowship with the Lord Jesus and His Word, He is unchangeable. So, for sure, you only change. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా జీవితం మారడానికి కారణం వాక్యమే. అందుకే అందరికీ చెప్తూ ఉంటాను, వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడపండి. కానీ ఈరోజు నా ప్రపంచవ్యాప్తంగా వాక్యానికి అత్యంత సమయాన్ని కేటాయిస్తున్నారు క్రైస్తవులు, సేవకులు. వాక్యం 10 నిమిషాలు, 20 నిమిషాలు వినటం వల్ల విశ్వాసం కలిగిన వాక్యం చెప్తాను. ఏం వినాలి? ఏం వింటే విశ్వాసం వస్తుంది? క్రీస్తుని గురించి వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. ఈ లోకంలో జయించిన విజయం మన విశ్వాసమే. ఈ లోకాన్ని జయించాలంటే, యేసు క్రీస్తు మార్గంలో జీవించాలంటే నీకు విశ్వాసం కావాలి. ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. ఆ విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగును. అది చేయకుండా నువ్వు ఇంకేం చేసినా నీకు విశ్వాసం కలగదు, నువ్వు లోకాన్ని జయించలేవు. జస్ట్ రీడ్ ద 37th verse, 37వ వచనం. ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. చదవమా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పెను. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే విత్ గాడ్ ఉందా, అది లేదా? విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. మరియ జీవితాన్ని ఎలా మార్చాడో మనకు తెలుసు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా అలాగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమెతో అయితే నీకు దేవుని ఆత్మ నేను కమ్ముకుంటుంది, అప్పుడు గర్భవతి అవుతావని చెప్తున్నాడు. మీకు గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, మీకు నేను నా ఆత్మను ఇచ్చాను ఆల్రెడీ. మీరు కన్సీవ్ అయ్యారు కానీ, గర్భవతి అయ్యారు కానీ, గర్భంలో బిడ్డ మీ దగ్గర పెరగట్లా, ఎదగట్లా, ఆత్మీయంగా మీరు ఎదగట్లా.
ఎదగాలంటే వాక్యాన్ని వినాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే చూడండి 38వ వచనం, ఈ పని మనం కూడా చేయాలి, ఈ పని మనం కూడా చేయాలి. ఏమంది మరియా? అండ్ మేరీ సెడ్, బిహోల్డ్ ద హ్యాండ్మేడ్ ఆఫ్ ద లార్డ్, బీ ఇట్ అంటు మీ అకార్డింగ్ టు దై వర్డ్. అండ్ ద ఏంజెల్ డిపార్టెడ్ ఫ్రమ్ హర్. చదవమ్మా. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. ఆమేన్. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చెప్పండి అందరూ, యేసయ్యా నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమేన్. ఆయన మాట చొప్పున మనకు జరగాలి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే షీ యాక్సెప్టెడ్. ఆమె అంగీకరించింది దేవుని చిత్తాన్ని, దేవునికి లోబడింది. షీ సరెండర్డ్ హర్ లైఫ్, షీ రిస్క్డ్ హర్ లైఫ్ అండ్ యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె తన జీవితాన్ని సమర్పించింది. తన జీవితాన్ని ప్రమాదములో అయినా కూడా పర్వాలేదు అని చెప్పి ఆయనకు అప్పగించింది. భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు వస్తాయని తెలిసినా కూడా, అయ్యా నీ వాక్కుని నా జీవితంలో నెరవేర్చు, నీ వాక్యమే నా జీవితంలో నెరవేర్చాలని మనందరం కూడా ఈ మాట చెప్పగలగాలి. చెప్పగలగటమే కాదు, ఆ విధంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. Until unless you don't surrender yourself unto the Lord, He will not forcefully come into your life and change your life. ఆయన బలవంతంగా వచ్చి నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చడు. నువ్వు నీ అంతటా నువ్వే నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నట్లయితే తప్ప నీ జీవితం మారదు. సమర్పణ అంటే పూర్తిగా సమర్పించుకోవటం, 50-50గా కాదు. శిష్యులు సమస్తము విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. నేను అందుకే చెప్తూ ఉంటాను, దేవుని కుమారులు వేరు, శిష్యులు వేరు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ దేవుని కుమారులే. కానీ శిష్యులు ఎవరో తెలుసా? ఎవరు శిష్యులు? ఆ ప్రభువుని వెంబడించడం అంటే ఆయన్ని పోలి జీవించిన వారు శిష్యులు. ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించి అందరినీ నాకు కుమారులుగా చేయమన్నాడా? ఏమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. హల్లెలూయా. నువ్వు జస్ట్ కుమారుడిగా ఉంటే ఉపయోగం లేదు, నువ్వు శిష్యుడిగా కూడా ఉండాలి. కుమారుడితో పడక శిష్యుగా. ఒక కాయిన్కి అచ్చు బొమ్మ అని 2 ఉంటాయి కదా, హెడ్ అండ్ టైల్. ఆ 2 ఉంటేనే అది చెల్లుద్ది, అవునా? ఆ 2 ఉంటేనే చెల్లుద్ది. అదేవిధంగా క్రైస్తవుడు అనేవాడు దేవుని కుమారుడు అయి ఉండాలి, అంతేకాకుండా శిష్యుడు కూడా అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని కుమారులుగా ఉండటం మాత్రమే కాదు, శిష్యులుగా ఉండాలి. ఒక్కసారి లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. లూక్ గాస్పెల్ 2nd chapter 4th verse. And Joseph also went up to Galilee out of this. Anyway, I think time సరిపోదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను మీకు. ఇక్కడ మనం గమనిస్తే ఆమెకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మనకు తెలుసు కదా. ఆమె దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత ఆమెకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మనకు తెలుసు, అవునా? హేరోదు ఆ పిల్లవాడిని చంపేయాలని అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. ఈ రోజున సాతానుడు కూడా నీ యొక్క రక్షణను తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైతే పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు రక్షించబడ్డావో, పవిత్రపరచబడ్డావో, శుద్ధీకరించబడ్డావో యేసు రక్తముతో, ఆ పవిత్రమైన జీవితాన్ని మళ్ళీ పాడు చేయాలని చూస్తూ ఉంటాడు సాతానుడు ఎప్పుడు. హిల్ బి ఆఫ్టర్ యువర్ salvation, after your holiness, after your righteousness which was given by God. దేవుడు నీకు అనుగ్రహించిన నీతి, పరిశుద్ధత, రక్షణ ఏదైతే ఉందో దాన్ని చంపేయాలని, అంటే మళ్ళీ నీతో పాపం చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హేరోదు ఎలాగైతే యేసు ప్రభువుని చంపాలనుకున్నాడు అలాగా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. గర్భము ధరించింది, కానీ
వెంటనే కనిపించదు అందరికీ. 9వ నెల వచ్చేటప్పటికి బాగా అందరికీ కనిపిస్తుంది కదా. అలాగే మనం కూడా యేసుప్రభుని అంగీకరించిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, వాక్యములు ఎదిగే కొద్దీ మనలో నుంచి ప్రభువు అందరికీ కనిపిస్తాడు. ఆ తర్వాత షీ డెలివర్డ్ జీసస్. హల్లెలూయా. ఇన్ ద సేమ్ వే వీ షుడ్ ఆల్సో డెలివర్ జీసస్ అంటూ ద పీపుల్. ఆమెన్. ఆమె క్రీస్తుని కనింది కదా, డెలివర్డ్ అంటారు ఇంగ్లీష్లో. మనం కూడా క్రీస్తుని ఏం చేయాలండి? ఇతరులకి ఇవ్వాలి. డెలివరీ అంటే తెలుసు కదా. డెలివరీ బాయ్ వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఇచ్చేసి వెళ్తాడు, ఎంతనా ఇస్తాడు కదా. అలాగే మనం కూడా వీ షుడ్ ఆల్సో డెలివర్ జీసస్ టు ఆల్ ద పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మన యేసు ప్రభువుని డెలివర్ చేయాల. అండ్ ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. పౌలు గారు స్పష్టంగా ఒక మాట రాశారు. ఏమనంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12, ఫిలిప్పీన్స్ 2:12, మీ సొంత రక్షణను కాపాడుకోండి అని. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి సాతాను ప్రయత్నం ఏంటంటే ఆయన చంపాల. అవునా కదా. అదేవిధంగా మనం రక్షించబడిన దగ్గర నుంచి సాతాను యొక్క ప్రయత్నం ఏముంటుంది తెలుసా? మనల్ని మళ్ళీ పాపంలోనికి తీసుకెళ్ళాలా. అయితే వీ హ్యావ్ టు మెయింటైన్ ఆర్ ప్రొటెక్ట్ అవర్ సాల్వేషన్. జాగ్రత్తగా కాపాడుకోవాలి మన రక్షణను. మన నీతిని, మన బిడ్డల్ని కాపాడుకోవట్లేదా? మనం కాపాడుకుంటున్నా లేదా? వర్షం నుంచి, ఎండ నుంచి, కుక్కలు ఉంటే కుక్కలు కరుస్తాయేమో అని ఇప్పుడు చంపేస్తున్నాయి కుక్కల పిల్లల్ని. అవునా? సో మన పిల్లల్ని కాపాడుకుంటున్నావా? అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలా. బహుమానం ఇస్తాడు, ఆయన ఇచ్చేసాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి మనం 18 వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. 14వ వచనం ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఈ వచనాన్ని ఇప్పుడు చాలా చోట్ల వాక్యంగా అన్ని చోట్ల చెప్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఏమనంటే ఆ దూత వచ్చి గొల్లలకి చెప్పిన మాటని ఇక్కడ మనం చదువుదాం. 14th verse, Luke Gospel 2nd chapter 14th verse. Glory to God in the highest, and on earth peace, goodwill toward men. జాగ్రత్తగా గమనించండి, చదవమ్మా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. దేవునికి ఏంటండి? మహిమయు. ఆయనకి ఇష్టలైన మనుషులకు. తెలుగులో ఏం రాస్తుందండి? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును. whereas in King James ఇంగ్లీష్ లో పీస్ అండ్ గుడ్ విల్ టు మెన్. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే లేదండి, అందరికీ. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి పుట్టడానికి పుట్టింది ఎందుకంటే అందరికీ సమాధానాన్ని ఇవ్వటానికి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే కాదు. అది న్యూ ట్రాన్స్లేషన్, తెలుగు ఇంకొక ఇంగ్లీష్ ఉంది, న్యూ ట్రాన్స్లేషన్ అని ఇంగ్లీష్, దాని నుంచి ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ని. కాబట్టి చాలా పొరపాట్లు ఉన్నాయి, కొన్ని వచనాలే, ఇంపార్టెంట్ వచనాలే మిస్ అయిపోయినాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ, ఇఫ్ యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ కింగ్ జేమ్స్, KJV, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ చదవండి. సో పర్టికులర్గా చెప్తా ఉన్నాను, అందుకే ఇది క్రైస్తవులది కదా. ఈ వచనాన్ని పాటలుగా చేసి కూడా చాలామంది పాడుతూ ఉంటారు. మహోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం. కాదండి, అందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. చాయిస్ మందే. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరికీ సమాధానం ఉందా? చెప్పండి, ఉందా? లేదు. ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించే వారికే సమాధానం. ఆయన ఓపెన్గా అందరికి ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గొల్లలు ఆయన్ని చూశారు, చూసిన తర్వాత వెళ్ళి అందరికీ చెప్పారు. అంటే ఈ లోకములో మొట్టమొదటి ఇవాంజలిస్టులు ఎవరయ్యా అనంటే ఎవరు? గొల్లలు. హల్లెలూయా. షెపర్డ్స్ ఆర్ ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ హూ ప్రొక్లైమ్ ద బర్త్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో సందర్భం మనకు తెలుసు, అక్కడ మరి ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని. సో గొల్లల వల్లే మనం కూడా ఏం చేయాలండి? మనకు తెలిసిన సత్యాన్ని అందరికీ చెప్పాలి. ఆ తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు రాజులు కూడా. దే ఆర్ నాట్ ఓన్లీ వైజ్ మెన్, దే ఆర్ కింగ్స్ ఆల్సో. వాళ్ళని తీసుకువచ్చింది ఎవరో తెలుసు కదా? ఒక నక్షత్రం కదా. హల్లెలూయా.
గడిచిన 11, 13, 12, 13 సంవత్సరాల్లో ఎవ్రీ క్రిస్మస్ మెసేజ్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఒక క్రిస్మస్ మెసేజ్ అయితే మనము నక్షత్రం వలె ఉండాలి అని. ఎందుకంటే ఆ నక్షత్రం వాళ్ళకి మార్గాన్ని చూపించింది. ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, లేరా అండి? పిహెచ్డీలు, డాక్టరేట్లు, డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు లేరా? సైంటిస్ట్స్, బ్యూరోక్రాట్స్, ఆస్ట్రోనాట్స్, ఏమండి వ్యోమగాములు అంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరికి మార్గాన్ని ఎవరో ఒకళ్ళు చూపించాలా, అది నువ్వే అవ్వాలా. హల్లెలూయా, నువ్వు నేనే అవ్వాలి అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళే రాజులు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, ఆయన్ని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి మొక్కిన వాళ్ళు, ఆయన పాదాల మీద పడిన వాళ్ళే జ్ఞానులు. హల్లెలూయా. సో ఈ రోజున యేసు ప్రభుని నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన మనం జ్ఞానులం. ఆమేన్. అవునా కదా? మనకి పిహెచ్డీ లేకపోవచ్చు, కానీ ఉండాల్సిన అసలైన జ్ఞానం మనకి ఉంది. హల్లెలూయా. మనం రాజులం కూడా, ఎందుకనంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వీఆర్ కింగ్స్ అండ్ ద వర్డ్ సేస్ వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. రాజులైన యాజక సమూహం మనం. అండ్ వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోళము తెచ్చారు. ఎక్కడికి తెచ్చారండి? ఎక్కడికి తెచ్చారు చెప్పండి? ఆ పశువుల పాక దగ్గరికి తీసుకొచ్చారు. ఆ పశువుల పాకలు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా? ఈరోజు యేసు ప్రభుని నమ్మిన మన జీవితాల్లో ఎవరున్నారు? అందరు చెప్పలేకపోతున్నారే. మీ దగ్గర లేడనమాట. అయితే నా దగ్గర ఎత్తున్నా. మీ దగ్గర లేడా? ఉన్నాడా లేదా? యేసు ప్రభు ఎక్కడున్నాడు? మన జీవితాల్లో ఆయన జన్మించాడు కదా. సో మన దగ్గరికి అన్నీ వస్తాయి. హల్లెలూయా. ఆయన పశువుల పాకలో ఉన్నాడు, కానీ అక్కడికే బంగారము, సాంబ్రాణి, బోళం వచ్చినాయా లేదా? పశువుల పాకలో జనరల్గా బంగారం ఉండదు. ఎక్కడ ఉంటుంది? ప్యాలెస్లో ఉంటుంది. కానీ ఎక్కడుంది అక్కడ బంగారం అప్పుడు? ఎందుకని? ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈ సాంబ్రాణి, బోళం అనేవి ఏంటంటే మంచి సువాసన కలిగి. పశువుల పాకలో ఏం వాసన వస్తుందండి? ఏం వాసన వస్తుంది చెప్పాలి జనరల్గా? పేడ వాసన కదా వచ్చేది, కానీ అక్కడ అది లేదు, మారిపోయింది. హల్లెలూయా. సువాసనగా మారిపోయింది. పశువుల అంటే ఆ పశువుల పాక ప్యాలెస్ అయిపోయింది. ఆ పశువుల పాక పరిశుద్ధమైనది అయిపోయింది. పరిమళ తైలం అనేటువంటి వాసనలు అక్కడ వస్తున్నాయి. అదేవిధంగా ఆరాధన కూడా జరుగుతూ ఉంది. హల్లెలూయా. వారు ఆయన పాదాల మీద పడి ఆయన్ని ఆరాధించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మనందరం కూడా ఎంతో ధన్యులమనే విషయాన్ని వాక్యం సెలవిస్తూ ఉంది. సమయము లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లోజింగ్. ఫ్యూ పాయింట్స్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను. మనందరం కూడా వీఆర్ హైలీ ఫేవర్డ్. మనము దేవుని చేత ఎంతో దయను, కృపను పొందుకున్న వాళ్ళం. అంతేకాకుండా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, మనకు రక్షణనిచ్చింది, భయాన్ని పోగొట్టడానికి మన నుంచి. హల్లెలూయా. వీ షుడ్ లివ్ ఫియర్లెస్. అదేవిధంగా మనము ఆయన్ని నమ్ముకోలేదు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన మన హృదయాల్లో, మన జీవితాల్లో జన్మించాడు. ఆయనకి సమస్తము సాధ్యము. అదేవిధంగా ఆయన మన ద్వారా మన చుట్టుపక్కల వారికి కనిపించాలి. ఆయన మన జీవితం ద్వారా ఇతరులకు ఆయన కనిపించాలి. మన ద్వారా ఆయన ప్రేమ ఇతరులకు వెళ్ళాలి. మన ద్వారా ఆయన శక్తి ఇతరులకు వెళ్ళాలి. మన ద్వారా ఆయన యొక్క సమస్త ఆల్ అట్రిబ్యూట్స్ మస్ట్ షో అప్ త్రూ అస్ టు ద పీపుల్ అరౌండ్ అస్. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ యొక్క గుణాలు మనలో ఉండాలి. ఉంటేనే ఉన్నట్టు పరిశుద్ధాత్ముడు, లేకపోతే లేనట్టే. ఏదో శాంద్ర కాంద్ర అని మాట్లాడితే అది పరిశుద్ధాత్మ కాదండి, గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. పరిశుద్ధాత్మకి ప్రాముఖ్యమైన గుణాలు 2 తిమోతి 1:7 ఉన్నాయి. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు మరియు ధైర్యము, ఇవి మనలో ఉండాలి. అంతేకాకుండా ఆయన మనల్ని ఎలాగైతే కాపాడటానికి వచ్చి కాపాడాడో, ఈ రోజున మనము కూడా ఈ లోకానికి రక్షకులమై ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ కెన్ రీడ్ ఓబద్యా 1వ అధ్యాయం ఉంటుంది. ఓబద్యా గ్రంథము 21వ వచనం ఒకసారి చదవండి. దేర్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ ఓబద్యా
చదవండి ఒకసారి, ఒక్క వచనం చదవండి చాలు. అండ్ అట్ ద సేమ్ టైం మనము క్రీస్తులో ధనవంతులుగా ఉండాలని ఆయన పశువుల పాకలో జన్మించాడు. అంతేగాని మనం ఇక్కడ బెంజ్ కారులో తిరగాలని చెప్పి కాదు. చాలామంది చెప్తుంటారు మనం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడిగా జన్మించాడంటే ఈ లోకరీతిగా ధనవంతులు అవ్వాలని కాదు. అర్థమైందా? క్రీస్తులో ధనవంతులు అవ్వాలి. ఒకటో అధ్యాయం ఒకటే ఉంటుంది అధ్యాయము, లాస్ట్ వర్డ్స్ చదవమా. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఇంగ్లీష్ లో చదవమాది. And saviors shall come upon on Mount Zion. And saviors యాక్చువల్గా మనం సేవియర్ అంటాం కదా, ఒక్కడే రక్షకుడు ఒక్కడే కదా. కానీ ఇక్కడ ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. సేవియర్స్ అంటే రక్షకులు పుడతారంట, రక్షకులు ఉదయిస్తారంట. ఎక్కడి నుంచి? సియోను కొండ నుంచి. సియోన్ అంటే సంఘము. సియోన్ అంటే సంఘము. ఈ సంఘము నుంచి మనము రక్షకులుగా ఈ లోకంలోనికి వెళ్ళాలి, ఉదయించాలి, అందరినీ కాంతిమయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ యొక్క షెపర్డ్స్ లాగా మనము సువార్తను ప్రకటించాలి. ఇది అంతా కూడా దేవుడు మనకిచ్చిన ధన్యత. హీ హ్యాస్ స్పెషల్లీ చూజన్ హస్. మనల్ని ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు. వీఆర్ వెరీ వెరీ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దేవుని చేత ఎంతో ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డాం. వీఆర్ సో బ్లెస్డ్ అండి, వీఆర్ సో బ్లెస్డ్. ఆత్మీయంగా చూడండి అన్ని విషయాల్ని, లోకరీతిగా చూడకండి. వీఆర్ సో బ్లెస్డ్. ప్రత్యేకంగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నీ జీవితంలో, నేను నీ హృదయంలో జన్మించాను. అది ఎంతకాలమైందో మీకే తెలుసు. మీరు ప్రభువుని అంగీకరించి ఎంతకాలమైందో అది మీకే తెలుసు. కానీ నేను నీ జీవితంలో జన్మించినా, నీ హృదయంలో జన్మించినా, నేను ఎదగటానికి కావాల్సినటువంటి వాక్యం అనే ఆహారాన్ని నువ్వు నాకు ఇవ్వట్లేదు. అందువల్ల నేను ఎదగట్లేదు. నేను ఎదగకపోతే నీ ఆత్మీయ జీవితం ఎదగనట్లే. నువ్వు ఆత్మలో ఎదగకపోతే, ఆత్మలో వర్ధిల్లకపోతే నువ్వు ఆత్మలో బలహీనుడవు, లేదంటే చచ్చిన స్థితిలో ఉన్నట్టే. అప్పుడు నీకు అన్యుడికి ఏ వ్యత్యాసము లేదు. సో యేసు ప్రభు మన జీవితాల్లో పుట్టిన వాళ్ళు ఏం చేస్తారండి? పెరుగుతారా? అట్లాగే ఉండిపోతారా? పుట్టిన వాళ్ళు పెరుగుతారా? యేసు ప్రభు మనలో పుట్టాడు అనుకోండి, ఆయన పెరగాలా లేదా? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు అనుకోండి, పెరగాలా లేదా? ఎంతవరకు పెరిగాడో మీరే చూసుకోండి. పెరగాలంటే ఆహారం పెట్టాలి కదా. అలాగే పరిశుద్ధాత్మలో మనం ఎదగాలంటే ఏంటి ఆహారం? వాక్యంలో కూడా అంత కాదండి. క్రీస్తు బోధ, పర్టికులర్లీ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, దయ్యాల బోధలు కూడా ఉన్నాయి. అవన్నీ వింటే ఎదగటం కాదు కదా, ఇంకా కురింగిపోతాం. అందరు లేచిలో పడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ విన్న వాక్యము మనందరి జీవితాల్లో నెరవేరాలి. అంటే మనం ఏం చేయాలి? మరియలాగా మనం ఏం చేయాలి? అయ్యా నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక అని మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్వ్స్ unto the Lord, saying, Lord, let thy will be done in my life. చెప్పండి, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. అయ్యా ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో మేము పాల్గొనడానికి మరి ఒక రోజు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి అయ్యా మీ యొక్క మాటలను వినే కృపనిచ్చారు. అవును ప్రభువా, నువ్వు మాలో జన్మించావు కాబట్టి తండ్రి, మేము నీలో ఎదగాలి. ఆ ఎదుగుదల మా ఆత్మీయ జీవితానికే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కనిపించాలి. అది వారికి ఆశీర్వాదకరంగా మారాలి. నీ నుంచి మేము కూడా అయ్యా నేర్చుకున్నవన్నీ కూడా ఇతరులకు తెలియజేయాలి. అయ్యా ఆ విధంగా ఇప్పుడు విన్న వాక్యాన్ని మా అందరి జీవితాలు నెరవేర్చమని, మీ చిత్తాన్నే మా జీవితాలు నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ us. We are all blessed. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. God bless us. We are all blessed.